నేను ఒకటి చూపిస్తాను మీకు, ఒకటే ఎక్కువ అవసరం లేదు. సర్వే నెంబర్ ఇగో, సర్వే నెంబర్ 1011 ఇన్ విలేజ్ కూకట్పల్లి, మండల్ కూకట్పల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ శాస్ ఇన్ఫ్రా అయినా ఇది శాస్ ఇన్ఫ్రా సిటీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి వెళ్ళిపోయింది డాక్యుమెంట్. ఇది ఏడాది కూకట్పల్లి విలేజ్. ఎక్కడ? కూకట్పల్లి విలేజ్. ఇట్లాంటివి నాకు ఏంటి ఇస్తాం. నాకు ఆన్సర్ ఇంకానే మంచి పోరాడతా కదా. 11 ఎకర్స్ అది 11 ఎకర్సే, ఇది 11 ఎకర్సే. నేను ఏదైతే ఐడియల్ పక్కకున్నటువంటి ల్యాండ్ 14 ఎకరాల ల్యాండ్ తీసి ఎస్టీపీకి ఇచ్చిన నా గవర్నమెంట్లో 14 ఎకర్స్ ల్యాండ్. అది రెయిన్బో ఆనుకొని ఉంటుంది. మీరు తెలుసుకోవడం కావాలంటే ఎన్ని ప్రయత్నాలు చేసినాడు, ఎన్ని ఆశ, నాకు అవసరం లేదని కొట్లాడి స్కూల్కి ఎస్టీపీకి ఇచ్చిన 14 ఎకరాల ల్యాండ్. కేబీబీ కానీ వాసవిదే కదా, అది మీకే వస్తుందా? మూసాపేట్, అది మూసాపేట్ మీకే వస్తుంది కదా. ఇప్పుడు వాసవిది మొత్తం కబ్జానే కదా, మైసమ్మ కుంట లేపేయండి అన్న. నేను చేస్తాను కబ్జా అంటే 200% రెడీ. అర్బన్ సిటీయా సైబర్ సిటీ? సైబర్ సిటీ 12 ఎకరాలు గవర్నమెంట్ హ్యాండ్ ఎక్కించుకున్నాడు. నేను ఏమంటున్నా, మీ దగ్గర ఆధారాలు ఉంటే నాకు ఏం నేను ఇస్తాను, మీకు ఇస్తాం ఖచ్చితంగా. ఇవన్నీ కూడా కబ్జాలే. మీరు లోకల్ ఎమ్మెల్యేగా వీటి మీద కూడా కొట్లాడండి అంటే నేనేమంటా 100కి 200% కొట్లాడతా. ఆడ సైబర్ సిటీ వాళ్ళ ఆధీనంలో 14 ఎకరాలు ఉంటే తీసి ఎస్టీపీకి ఇచ్చిన, స్కూల్కి ఇచ్చిన. ఇప్పుడు వాడు కట్టిన టవర్లు గవర్నమెంట్ ల్యాండే కదా అన్న. నేను చెప్తున్నా 14 ఎకరాలు పక్కన వాసవిది గవర్నమెంట్ ల్యాండే కదా అన్న. ఒకటి చెరువు కబ్జా పెట్టిండు కదా. నేనేమంటున్నా, నేను హైడ్రాకి ఇచ్చా, హైడ్రా వచ్చింది, నా పాత్ర ఏమైనా ఉంది అనుకోండి 0%. రేపు పొద్దున అరేంజ్ చేయండి. ఇప్పుడు హైడ్రా ఈ విషయంలో ఎట్లా పనిచేస్తుంది? నేను ఈ 11 ఎకరాల విషయంలో అసలు హైడ్రా కదా చెప్తున్నావు కదా. ఇక హైడ్రా సంగతి అదే కదా. నేనేమో గరీబోళ్ళ ఇల్లు 290 మంది ఇల్లు కొడుతుంది, దీన్నేమో దౌర్జన్యం కట్టబడుతుంది. ఇలా మీకు పార్టీలో ఉన్నాడని చెప్పి ఆపుతీవి. ఆయన ఏమో నేను టీఆర్ఎస్ఏ పార్టీ అనబట్టే. టీఆర్ మీ పార్టీ అంటుండు కదా ఆయన కూడా. అంటుండు మరి, దేవుని కండవ కప్పుకుని అంటుండు. ఇక దొంగలు చెప్తే ఏం చెప్పాలి? ఉదయం నుంచి దొంగ మాటలు మాట్లాడటం మేము ఏం చెప్తాం? నేను టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన, కండు వేసుకొని బయటకు వచ్చిన. కాబట్టి వీడియో ఇస్తూ చూసుకో. చెప్పి కూడా ఆ రోజు నా వీడియో చూస్తే ఆశ్చర్యపోతావు. నేను భవన్లో, టీఆర్ఎస్ భవన్లో నాకు చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇచ్చిండు. చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పి టీఆర్ఎస్లో జాయిన్ అయినా. కాబట్టి వీడియో ఇస్తే చూసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను నాయకత్వం వహించి నాకు టికెట్ ఇచ్చిన చంద్రబాబు ఒక మాట మాట్లాడలేదు. అంటే నా